మనము ఈ వీడియోలో భారతదేశం యొక్క పౌరసత్వం యొక్క ప్రయోజనాలు అన్న అంశాన్ని గురించి మనం చదువుతా ఉన్నాం. భారత రాజ్యాంగంలో పౌరసత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని చర్చించుకునే ముందు అసలు ఈ పౌరసత్వము అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడుంటుంది, ఎలాంటి దేశాలలో ఈ పౌరసత్వం అనేది ఉంటుంది అన్న విషయాన్ని గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ చూసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ పౌరసత్వం అనేది ఎక్కడ ఉంటుందంటే కేవలం ఇది ప్రజాస్వామ్యము కలిగినటువంటి దేశాలలో మాత్రమే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే ఉంటుంది. మరి ఈ పౌరసత్వము అనేటువంటి అంశానికి మొట్టమొదటిసారిగా పునాదులు వేసినటువంటి దేశము ఏది అని అంటే గ్రీకు దేశం ఫ్రెండ్స్. ఈ పౌరసత్వాన్ని గురించి మొట్టమొదటిసారిగా తెలిపినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అరిస్టాటిల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అరిస్టాటిల్ చెప్పింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి అరిస్టాటిల్ అర్థమవుతుందా, అరిస్టాటిల్ అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రజాస్వామ్యమైనటువంటి దేశాలలో మాత్రమే పౌరసత్వం అనేది ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య దేశాలలో పౌరసత్వం ఉంటుందన్న విషయము మొట్టమొదటిసారిగా మనకి ఏ దేశం నుంచి ప్రారంభమైంది, గ్రీకు దేశం నుంచి ప్రారంభమైంది. దాని తర్వాత ఎవరు చెప్పినారు పౌరసత్వాన్ని గురించి అంటే అరిస్టాటిల్ చెప్పినాడు ఫ్రెండ్స్. ఇక మన భారత రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే రెండవ భాగంలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడుంది మనకి రెండవ భాగంలో ఉంది. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ పౌరసత్వాన్ని గురించి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి మన యొక్క యాప్లో ఈ క్లాసెస్ ఉన్నాయి. ఆర్టికల్ వైజ్గా మొత్తం కూడా ఫుల్ డీటెయిల్గా మనం అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి మీరు యాప్లో కూడా క్లాసెస్ విన్నట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మరి ఇక్కడ ఈ పౌరసత్వం అనే అంశం ఏదైతే ఉందో ఈ పౌరసత్వాన్ని ఎవరిస్తారు అని అంటే భారతదేశం ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఈ పౌరసత్వం పైన ఎవరు చట్టాలు చేస్తారంటాడు. ఎవరు చట్టాలు చేస్తారంటే పార్లమెంటు చట్టాలు చేస్తుంది. పౌరసత్వం పైన చట్టాలు ఎవరు చేస్తారంట, పార్లమెంటు మాత్రమే చట్టాలు చేస్తుంది అన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సిందే. మరి సరే ఇదంతా మనం యాప్లో మనం ఆల్రెడీ చదివేసుకున్నాం, క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, క్లాసెస్ ఒకసారి వినండి. మరి ఇక్కడ ఏంటంటే నీకు మన భారతదేశంలో పౌరసత్వము ఉండడం వల్ల కానీ, భారతదేశం యొక్క పౌరసత్వం కలిగి నువ్వు విదేశాలలో ఉండడం వల్ల కానీ కొన్ని లాభాలు అనేటటువంటి ఉంటాయి, ప్రయోజనాలు అనేటటువంటి ఉంటాయి. ఏంది ప్రయోజనాలు అని అంటే పౌరసత్వం అనేటువంటిది మొట్టమొదటిసారిగా నీకు ఏ విధంగా వస్తుందంటే రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం వస్తుంది. రాజ్యాంగం ప్రకారం గుర్తుంచుకోండి, మనకి ఈ రాజ్యాంగం ప్రకారం ఏమొస్తుంది, పౌరసత్వం అనేది వస్తుంది. పౌరసత్వం గుర్తుంచుకోండి, పౌరసత్వం. మరి రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం వస్తుందంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రకారం రావాలి కదా. మన భారత రాజ్యాంగం ప్రకారము చూడండి మనకి రెండవ భాగం అనేది ఉంది కదా. మనకి ఈ రెండవ భాగంలో 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు పౌరసత్వాన్ని గురించే కదా తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం వస్తుందంటే సేమ్ మనకు వస్తుంది అంతే. మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఈరోజు నీకు నాకు పౌరసత్వం అనేది వచ్చింది అంటే మనకి ఒట్టి నోటి మాట ద్వారానో ఏదో ఒట్టి ఇవ్వరు, రాజ్యాంగం ప్రకారమే వస్తుంది. కాబట్టి దానికి వాల్యూ అనేటటువంటిది ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యత అనమాట. రెండో అంశం కూడా మనకి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం కాకుండా నీకు వేరే రకంగా పౌరసత్వాన్ని తీసుకోవడానికి అవకాశం అనేది లేదనమాట. నీకు మన భారత రాజ్యాంగం ప్రకారం నీకు పౌరసత్వం అనేది ఉంటే, నీకు భారత రాజ్యాంగం ప్రకారం నీకు పౌరసత్వం ఉంటే నీకు ఏముంటాయి అనంటే రాజకీయ హక్కులుంటాయి. రాజకీయ హక్కులు అనేటటువంటివి నీకు ఉంటాయి. నీకు పౌరసత్వం అనేది లేకపోతే రాజకీయ హక్కులు ఉండడానికి అవకాశం లేదు. నీకు రాజకీయ హక్కులు ఉండడానికి అవకాశం లేదు, గుర్తుంచుకోండి. మరి రాజకీయ హక్కులు అంటే ఏంటి సార్ అని నీకు డౌట్ రావచ్చు. నీకు రాజకీయ హక్కులలో భాగంగా నీకు ఏముంటుంది, ఓటు హక్కు అనేటటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. నీకు రాజకీయ హక్కుల వల్ల నీకు ఏముంటుందంటే ఓటు హక్కు అనేది ఉంటుంది. దాని తర్వాత రాజకీయ పదవులు పొందవచ్చు. రాజకీయ పదవులు అంటున్నాం ఫ్రెండ్స్, పదవులు అంటున్నాం. నీకు పౌరసత్వం వల్ల ప్రయోజనం ఏంది? ఇక్కడ ఒక ప్రయోజనం ఏంది, రాజకీయ హక్కులు ఉంటాయి అన్నది నీకు ప్రయోజనం. అర్థమవుతుందా? ఆ రాజకీయ హక్కుల వల్ల నీకు ఏమొస్తుంది, నీకు ఓటు హక్కు వస్తుంది. నీకు ప్రయోజనం ఉన్నట్టు లేనట. నీకు నచ్చినటువంటి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో
నీకు ఒక ప్రయోజనం ఉంది, నీ ఓటకు ద్వారా నచ్చినటువంటి నాయకుని ఎన్నుకోవడము. లేదు, నేనే ఒక రాజకీయ నాయకుని కావాలి అనుకుంటున్నావు కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, ఎమ్మెల్సీ గానో, సర్పంచ్ గానో, వార్డు మెంబర్ గానో నువ్వు పోటీ చేసి గెలవచ్చు. ప్రయోజనం ఉందా లేదా? అంటే నీకు ఎన్నుకోవడంలో నీకు ప్రయోజనం ఉంది, నువ్వు పదవులు పొందడంలో కూడా నీకు ఇక్కడ ప్రయోజనం అనేటువంటిది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇది గుర్తుంచుకోండి మీరు, అర్థమవుతుందా? ఇదనమాట. మన తర్వాత మూడో అంశం ఇక్కడ మనకి, నీకు ఈ పౌరసత్వం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. నీకు పౌరసత్వం వల్ల ఏం పొందొచ్చు అంటే మనకి కూడా ఏం పొందొచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు. మరి ప్రభుత్వ ఉద్యోగాలకి పౌరసత్వానికి సంబంధం ఏంది సార్ అంటే ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేనున్నా డేవిడ్ రాజ్, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా, బీఎడ్ పాస్ అయినా, అన్ని పాస్ అయినా. నేను ఒక ఉద్యోగానికి అప్లై చేసుకోవాలా. ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను నా భారతదేశంలో నాకు విద్యార్హతలు ఉన్నప్పటికీ కూడా భారత పౌరసత్వం అనేది ఉండాలి. వేరే పౌరసత్వం ఉంటే నాకు ఇక్కడ ఉద్యోగాలు అనేటువంటివి ఇవ్వరు. అంటే ఒక భారతీయ పౌరుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలని ఆశ ఉంది, కానీ అతనికి భారతీయ పౌరసత్వం లేకపోతే ఉద్యోగాలకు అర్హుడు కాదు. భారతదేశంలో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే బాధ్యత కేవలము భారత పౌరులకు మాత్రమే ఉంటుంది. ఇది ప్రయోజనం కదా. అంటే నీకు పౌరసత్వం వల్ల నీకు ప్రయోజనం ఏంటంటే నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. అది పౌరసత్వం వల్లనే వస్తుంది, వేరే రకంగా రాదన్న అంశాన్ని గమనించుకోండి ఇక్కడ మనకి. ఇంకొకటి నాలుగవ ప్రయోజనం ఇక్కడ మనకి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు మాత్రమే, నీకు పౌరసత్వం ఉంటే మాత్రమే ఏముంటాయి, ప్రాథమిక హక్కులు పొందవచ్చు. ఏమొచ్చు మీకు, ప్రాథమిక హక్కులు అంటున్నాం ఇక్కడ. ప్రాథమిక హక్కులు ఉంటాయి నీకు. పౌరసత్వం వల్ల ప్రయోజనం ఏంది ఇక్కడ, ప్రాథమిక హక్కులు పొందడానికి అవకాశం అనేది ఉంది. ప్రాథమిక హక్కులు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మన భారత రాజ్యాంగంలో మనకి ఇక్కడ ఎన్నో భాగంలో, 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు అనేటటువంటివి ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామో, USA దేశం నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే నీకు పౌరసత్వం వల్ల మాత్రమే నీకు ఏమొచ్చినాయి ఇక్కడ, పౌరసత్వం ఉండడం వల్ల మాత్రమే నీకు ఏమొచ్చినాయి, ప్రాథమిక హక్కులు వచ్చినాయి. కానీ పౌరసత్వం అనేది లేకపోతే నీకు ప్రాథమిక హక్కులు రావడానికి అవకాశము లేదు. ప్రయోజనం ఉంది నీకు పౌరసత్వం ఉంది కాబట్టే ఆ దేశంలో నువ్వు ఫండమెంటల్ రైట్స్ని పొంది అనేకమైన ప్రయోజనాలకు అర్హుడు అవుతున్నావు. నీకు అదే పౌరసత్వం అనేది లేకపోతే భారతదేశంలో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ పొందడానికి అవకాశం అనేటువంటిది లేదు అన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా నీకు పౌరసత్వం ఉండడం వల్ల నీకు ఏముంటుందంటే రాజకీయ హక్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏముంటాయి, మనకి రాజకీయ హక్కులు ఉంటాయి. ఈ రాజకీయ హక్కులు అంటే చెప్పిన కదా నేను ఆల్రెడీ, ఓటకు, ఎన్నికలలో పోటీ చేసేటటువంటి హక్కు అనమాట. అలాంటి రాజకీయ హక్కుల గురించి మనం చదువుకున్నాం, అర్థమైందా? రాజకీయ హక్కులు ఉంటాయి. అంటే రాజకీయ హక్కులు నీకు ఆల్రెడీ మనం చదివేసుకున్నాం. ఇక్కడ నువ్వు రాజకీయాల్లో వెళ్ళడానికి అర్హత అనేటువంటిది కూడా ఇక్కడ మనకు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకేముంటుందంటే విదేశాలలో నీకు గుర్తింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నీకు పౌరసత్వం ఉండడం వల్ల ఏముంటుంది ఇక్కడ, నీకు విదేశాలలో గుర్తింపు అనేది ఉంటుంది. అర్థమవుతుందా? అసలు నువ్వు విదేశానికి పోవాలంటేనే నీకు భారతదేశ పౌరసత్వం లేకపోతే ఇయ్యరు. నువ్వు విమానం ఎక్కి వేరే దేశం వెళ్ళాలంటేనే నీకు పాస్పోర్ట్ ఉండాలి. ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలంటే నీకు పౌరసత్వం ఉంటేనే నీకు పాస్పోర్ట్ ఇస్తారు. సరే వేరే దేశం వెళ్ళామనుకోండి, వేరే దేశం వెళ్తే వేర్ ఆర్ యు ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యూ హ్యావ్ సిటిజన్షిప్ అంటే ఎస్ ఐ హ్యావ్ ఇండియన్ సిటిజన్షిప్. ఎస్ ఆర్ నో, ఇట్ ఈస్ ద ఐడెంటిటీ ఫర్ యూ. అంటే నీకు వేరే దేశాలలో కూడా గౌరవం అనేది ఉంటుంది. వేరే దేశాల్లో ఎస్ డేవిడ్ రాజు ఇండియన్ సిటిజన్ అన్న గుర్తింపునిస్తుంది. నా దేశం నాకు గుర్తింపునిస్తుంది. ఎట్లా? పౌరసత్వం ద్వారా మాత్రమే. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, విదేశాలలో గుర్తింపు అనేది రావడం అనేది జరుగుతుంది. నీ గుర్తింపు కార్డు లేకపోతే తీసుకుపోయి ఏడేస్తారు, జైల్లో పడేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నీకు భారతదేశంలో పౌరసత్వం అనేది ఉంటే ఏముంటుందంటే ఆస్తి హక్కు అనేది ఉంటుంది. ఆస్తి హక్కు అనేది ప్రస్తుతం చట్టబద్ధమైనటువంటి హక్కు, ప్రాథమిక హక్కు కాదు, గుర్తుంచుకోండి. ఆస్తిని సంపాదించుకోవచ్చు. నువ్వు ఒక భారతదేశ పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తివి భారతదేశంలో
నువ్వు చట్టానికి లోబడి, గుర్తుంచుకోవాలా, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి, ప్రభుత్వానికి లోబడి నువ్వెంత ఆస్తినైనా సరే సంపాదించుకోనవచ్చును. ఎంత ఆస్తిని సంపాదించుకోవచ్చు, నీ ఇష్టం. కానీ ట్యాక్స్ కట్టాలా? చట్టానికి లోబడి మాత్రమే సంపాదించుకోవాలి. అది కేవలం ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ మనకి పౌరులకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. వేరే వాళ్ళకు కూడా ఉంటుంది కానీ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సింది. అంటే ఈరోజు మనకు ఎంతో కొంత అందరికీ ప్రాపర్టీ ఉంది. ఎంతో కొంత అందరికీ ప్రాపర్టీస్ ఉన్నాయనంటే ఎటువంటి ప్రాపర్టీస్ అని అంటే అది కేవలం ఇక్కడ మనకి పౌర సత్వము ద్వారా మాత్రమే సాధ్యము అనేటువంటిది ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో మనకి ఏం లేదంటే ద్వంద్వ పౌరసత్వం అనేది లేదు. పౌర సత్వం అనేటువంటిది లేదు. మన భారతదేశంలో ఏ పౌరసత్వం ఉంది? ఏక పౌరసత్వం అనేది ఉంది. ఏక పౌర సత్వం అనేటువంటిది ఉంది. విదేశాల్లో నివసిస్తున్నటువంటి కొంతమందికి ఇస్తున్నాం. ఎప్పటి నుంచి ఇస్తున్నాము ద్వంద్వ పౌరసత్వాన్ని? 2003 జనవరి 9 నుంచి ఇస్తున్నాం. ఆ జనవరి 9న మనం ఏం జరుపుకుంటున్నాము? ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటున్నాం. అంటే వాళ్ళకి మన భారతదేశంలో గుర్తింపు ఉంటుంది, వేరే దేశాలలో కూడా గుర్తింపు అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేదు, కానీ ఏక పౌరసత్వమే కొనసాగుతుంది. కానీ విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ కూడా మనం ఏమి ఇస్తున్నామంటే ద్వంద్వ పౌరసత్వాన్ని ఇస్తున్నాం. పౌరసత్వం ఉండడం వల్ల నీకు ఏముంటుందంటే ఇంకో ఫ్రెండ్స్ ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఆస్తి అని చెప్పుకున్నాం కదా మనము, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి నీకు ఇక్కడ. పౌరసత్వం ఉండడం వల్ల ఏముంటాయి మనకి? ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఏంటి ఆర్థిక ప్రయోజనాలు అంటే ఇక్కడ మనకి ఏం చెప్పండి? ఇక్కడ మనకి నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నువ్వు వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఏం సంపాదించుకోవచ్చు ఇక్కడ మీకు? ఆస్తి సంపాదన చేసుకోవచ్చు. అర్థమైందండి? స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ అలాంటివి సంపాదించుకోవచ్చు. అంటే ఆర్థిక ప్రయోజనాలు నీకు ఉంటాయి. అండ్ ఎందుకు ఏ విధంగా? వ్యాపారం చేయడం ద్వారా కావచ్చు, ఆస్తిని సంపాదన చేయడం వల్ల కావచ్చు, నీకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఆర్థిక ప్రయోజనాలు నీకు ఉన్నాయనంటే ఖచ్చితంగా దేని ద్వారా వస్తున్నాయి ఆర్థిక ప్రయోజనాలు? కేవలం పౌరసత్వం ద్వారా మాత్రమే వస్తున్నాయి. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం ఫ్రెండ్స్. ఏం గమనిస్తున్నా? ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నీకు భారతదేశమే పౌరసత్వం అనేది ఉంటే ఫ్రెండ్స్, ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి భారతదేశంలో నీకు ఏముంటుంది? నువ్వు వేరే దేశానికి పోవాలంటే భారతదేశం యొక్క పౌరసత్వం ఉంటే, భారతదేశం యొక్క పౌరసత్వం కలిగి ఉంటే, నువ్వు విదేశాలకి వెళ్ళదలుచుకుంటే నీకు పాస్పోర్ట్ ఇస్తారు. ఏమి ఇస్తారు ఇక్కడ మనకి? నీకు పాస్పోర్ట్ ఉంటుంది. అర్థమైందా? నాకు కూడా పాస్పోర్ట్ ఉంది. ఏటో దుబాయో గిబాయో పోయి బతుకుదాం అనుకున్నా, కానీ మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చేసినాయి. ఇక కొంత చదువు చెప్పాలా, పిల్లలకి మంచి మార్గంలోకి నడిపించాలా, కొంతమందిని ప్రభుత్వ ఉద్యోగులని తయారు చేయాలా అనే ఆలోచన వచ్చింది. అందుకే పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఆలోచన వచ్చింది. తీసుకోకుండా ముందు లేకుండే ఆలోచన, తీసుకున్న తర్వాత ఎందుకు వేరే దేశాలు పోవాలని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఇక్కడనే కొంతమంది విద్యార్థులను మంచిగా తయారు చేయాలి కదా అన్న ఆలోచన వస్తే ఇక్కడనే ఉండిపోయింది. కానీ ఇక నీకు పాస్పోర్ట్ ఎట్లా వచ్చింది మరి? నేను పాస్పోర్ట్ తీసుకున్నాను, నాకు ఉంది ఇప్పుడు పాస్పోర్ట్. కానీ నాకేంది? పాస్పోర్ట్ ఇచ్చే ముందు ఏమవుతారు? నా అడ్రస్ ప్రూఫ్, నా ఆధార్ కార్డు, నా ఎలక్షన్ కార్డు అన్నీ అడుగుతారు. అంటే ఇతను ఇండియన్ సిటిజనా కాదా డిసైడ్ చేసుకుంటారు. అంటే నీకేముంటుంది? నీకు పౌరసత్వం ఉండడం వల్ల నీకు ఏముంటుంది? పాస్పోర్ట్ ఉంటుంది. అంటే నువ్వు తీసుకుంటే ఉంటుంది అనుకోండి, ఉంటుంది. అంటే వేరే దేశాలకు వెళ్ళేటోళ్ళకి మాత్రం పాస్పోర్ట్ అవసరం, అందరికి అవసరం లేదన్నమాట. అంటే నువ్వు వేరే దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకు ఏం కావాల్సిందే? పాస్పోర్ట్ కావాల్సిందే. పాస్పోర్ట్ ఎవరు ఇస్తారు? మన పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. కానీ పౌరసత్వం ఉంటే మాత్రం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ప్రయోజనం ఏంటంటే నీకు పాస్పోర్ట్ వస్తుంది, విదేశాలకు వెళ్ళి రావడానికి నీకు పాస్పోర్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత భారతదేశంలో నుండి పౌరులందరికీ ఏముంటుందంటే రక్షణ. నీకు భారతదేశంలో రక్షణ అనేది ఉంటుంది అని కదా. భారతదేశంలో అందరికి రక్షణ ఉంటుంది, కానీ భారతీయ పౌరుడిగా నీకు రక్షణ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా వేరే దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు నీకు ఎక్కువ రక్షణ కల్పిస్తూ ఉంటుంది మన భారత ప్రభుత్వం అన్ని విషయాలలో. ఆర్థిక రక్షణ, సామాజిక రక్షణ, సాంస్కృతిక రక్షణ, ఎడ్యుకేషనల్ రక్షణ, హెల్త్ రక్షణ, ఎన్ని కూడా నీకు ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంది. ఎందుకంటే ఒక భారతదేశం యొక్క పౌరుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానిదే. కాబట్టి అన్ని ఏరియాస్లలో నీకు రక్షణ అనేది కల్పిస్తూ ఉంటుంది. దాని తర్వాత నీకు భారతదేశం యొక్క పౌరసత్వం అనేది ఉన్నట్లయితే నీకేముంటాయనంటే వారసత్వపు హక్కులు అనేటటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏమిటి? ఇక్కడ మనకి వారసత్వపు హక్కులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు మా తాతల ఆస్తి మా నాన్నకు వస్తుంది, మా నాన్న ఆస్తి నాకు వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది? వారసత్వం ద్వారా మాత్రమే వస్తుంది.
అది ఏ విధంగా వారసత్వం ద్వారా అంటే నీకు ఖచ్చితంగా పౌరసత్వం ఉంటేనే వస్తుంది, లేకపోతే పౌరసత్వం లేకపోతే రాదు. అంటే వస్తుందా రాదా అనేది మళ్ళీ ఇంకా దానిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి లోబడి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మనకి ఏముంటుందంటే వారసత్వంగా అనేకమైనటువంటి హక్కులు మనకి భారతీయ పౌరసత్వం అనేది ఇస్తూ ఉంది. ఇప్పుడు మనకి వారసత్వంగానే అనేక రకాల వస్తూ ఉంటాయి కంటిన్యూగా, తాతలు ముత్తాతలు కాడికి వెళ్ళి ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంటాయి అనమాట. ఎట్లా వస్తున్నాయి అంటే ఆ విషయాలన్నీ కూడా మనకి ఈ అంశం ద్వారా మాత్రమే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సింది. తర్వాత నీకు మన భారతదేశంలో పౌరసత్వం అనేది ఉంటే ఏం చేయొచ్చు అంటే భారతదేశం ఇక పథకాలను పొందొచ్చు. పథకాలకు అర్హత అనేటటువంటిది ఉంటుంది. నీకు ఏముంటుంది? పథకాలకు అర్హత అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది కానీ ఏం చేస్తూ ఉందంటే అనేకమైనటువంటి పథకాలను మనకు ప్రవేశపెడతా ఉంది. ఆ పథకాలను మనము అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. నీకు ఆధార్ కార్డు ఉండాలి, లోకల్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆదాయం సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? భారతదేశం యొక్క పౌరులకు మాత్రమే ఉంటాయి. అంటే నీకు ప్రయోజనం ఏం పొందుతున్నావు అనంటే పథకాలను పొందుతున్నావు. మనకి ఎందుకంటే మనకి పథకాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పథకాలు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే, ఒక 1 వీక్ క్రితమే యువ వికాస్ అనేటువంటి ఒక రాజీవ్ యువ వికాస్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అంటే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాం, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా. అంటే దానికి అర్హత ఉంటుంది. అర్హతని నువ్వు ఏం చేయొచ్చు? అర్హత ప్రకారము పొందొచ్చు. అదే విదేశీ వ్యక్తి వచ్చి వీటిని పొందుతా అంటే ఇస్తారా? విదేశీ వ్యక్తులకు ఇవ్వరు. ఇదనమాట. తర్వాత ఫైనల్గా నీకు ఇంకోటి ఫైనల్గా ఏంటంటే ప్రయోజనం ఏంటంటే ఇంటర్నేషనల్ ఐడెంటిటీ అనేటటువంటిది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఐడెంటిటీ అంటే మనకి ఏంది? ఇక్కడ మనకి జాతీయ గుర్తింపు అంటుంది. ఇక్కడ మనకి పౌరసత్వం వల్ల నీకు ఏమొస్తుంది? ఇక్కడ మనకి అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అమెరికా పోయినా అనుకోండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అంటాం. ఓ హీస్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి గుర్తింపిస్తారు. అటు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే సైలెంట్ ఉన్నాం అనుకోండి, తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అలా అడగగా మనం ఏం చేస్తాం? మన పాస్పోర్ట్ తీసి చూపిస్తాం అంతే. ఓ ఈస్ ఫ్రమ్ ఇండియన్, ఈస్ హ్యావ్ ఏ ఇండియన్ సిటిజన్షిప్. అంటే ఇంటర్నేషనల్గా నీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. నీకు సొంతంగా ఏం గుర్తింపు ఉండకపోవచ్చు. నువ్వు వేరే దేశాలకు పోయినప్పుడు నీ పాస్పోర్ట్ని బట్టి నీకు గుర్తింపు ఇస్తారు. ఇది మనకు దేనికి సంబంధించిందంట ఫ్రెండ్స్? ఇదంతా దేనికి సంబంధించిందంటే ఇదంతా మనకు ఏముండడం వల్ల ప్రయోజనాలు అంటే పౌరసత్వం ఉండడం వల్ల ప్రయోజనాలు ఫ్రెండ్స్. ఈ పౌరసత్వం అనే దాన్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామో మనము ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం. ఏ దేశం నుంచి తీసుకున్నామో? ఇంగ్లాండ్. మన భారతదేశంలో ఉండే పౌరసత్వము ఏ దేశం నుంచి వచ్చింది? ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చింది. మన భారత రాజ్యాంగంలో ఎక్కడ రాయబడ్డది? 2వ భాగంలో రాయబడ్డది. ఏ ఆర్టికల్ నుంచి? 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు. ఎలాంటి పౌరసత్వాన్ని పొందుతున్నాం మనము? ఏక పౌరసత్వం పొందుతూ ఉన్నాం ఫ్రెండ్స్.